నమస్తే అండి. ఎలా ఉన్నారండి? మేము కూడా బాగున్నామండి. ఈరోజైతే 2 కర్రీస్ చేసేసానండి. ఇవేమేం కర్రీలో మీరే చెప్పాలి మరి. ఈ కర్రీ సుత్త అర్థమవుతుందా? ఈ కర్రీ సుత్త అర్థమవుతుందా? 2 కర్రీస్ కూడా మట్టి పాత్రలో చేశానండి. మరి తానోటు తలిస్తే దైవమోటి తలిసిందే అని అన్నీ అనుకున్నట్టు అయిపోతే జీవితం ఎందుకు అవుతుందండి? జీవితం అంటే ఆటుపోట్లు తట్టుకుంటూ ఎదరికి వెళ్ళిపోతూ ఉండడమే. మంచి చేసినా కొన్నిసార్లు అది ఎదురు దెబ్బ తగులుతూనే ఉంటుంది. దాన్ని తట్టుకునే శక్తిని కూడా ఆ పరమేశ్వరుడు ప్రతి ఒక్కరికి ఇవ్వాలని కోరుకుంటున్నానండి. అందరికీ అనుకున్నట్టు అయిపోతే జీవితం ఎందుకు అవుతుందండి కదా? అనుకున్నట్టు అయిపోతే అందరూ హాయిగానే ఉందిరండి. మరి ఇష్టమైన వాళ్ళు ఉంచుకుందరు, ఇష్టం లేని వాళ్ళు కూడా తీసేద్దరు. కానీ అనుకున్నట్టు ఏది కాదు. ఆ దైవం ఏదైతే తలుస్తుందో అది మాత్రమే అవుతుంది. ఇది అందరికీ తెలియాలని నా ఒక విన్నపం. ఏదైనా కూడా మనం ఏది కూడా కావాలనుకున్నప్పుడు ఎంత బాధపడతామో, వద్దు అనుకున్నప్పుడు కూడా అంతకన్నా ఎక్కువ బాధపడతామండి. ఇంక వద్దు చాలు ఇలా ఉందాము అన్నప్పుడు కూడా ఎక్కువగా బాధపడతాం. అది దైవలీల. ఎంత ఏదేమైనా ఏది ప్రాప్తో అదే వచ్చి తీరుతుంది. మనం ఎగిరి దంచినా అంతే కూలి, ఎగరకుండా దంచినా అంతే కూలి. అది మాత్రం తెలుసుకోవాలి. ఏది అత్యాశ పడకూడదు. ఆశ మాత్రం ప్రతి జీవుడికి ఉన్నదే, తప్పు లేదు. ఆశ పడవచ్చు, అత్యాశ పడకూడదు. కళ్ళు వెళ్ళిన చోటకి మనసు వెళ్ళకూడదు. అప్పుడే మనం సత్యం, అప్పుడే మనం నిలకడగా నిలబడగలుగుతాం. కళ్ళు వెళ్ళిన చోటకల్లా మనసు వెళ్ళిపోయిందనుకోండి, ఏం చేయగలుగుతాం? ఆఘాతంలో పడిపోతాం. ఒక మనిషికి ఎంత ఖర్చు అవుతుందండి? ఎంత అవుతుంది? 100 రూపాయలు సంపాదించుకుంటే 50 రూపాయలు కూడా ఖర్చు అవుతుంది. 50 రూపాయలు దాచేసుకోవచ్చు. నా కోసమే నేను బ్రతకగలిగితే అలాగా. ఇప్పుడు నా ఒక్క ఉదాహరణ తీసుకుందాం. మరి నేనున్నానే అనుకోండి, నేను దాచుకుంటే నాకు కావలసినవన్నీ నేను కొనుక్కోవచ్చు. ఎవ్వరూ చేయవలసిన అవసరం లేదు. చేసినవి ఎవరికి ఇవ్వకుండా ఉంచుకుంటే నాకు కావాల్సినవి కొనుక్కుంటాను. ఇంకా నాకు బోల్డ్ డబ్బులు కూడా ఉంటాయి. అది తెలివి తక్కువగా చేసుకుంటే, ఎవరన్నా చేసుకుంటే చూస్తూ ఉండవలసిన రోజు వస్తూ ఉంటుంది. అలాంటి రోజు ఎవరికీ రాకూడదు. ఎవరైనా తెలివిగా చేసుకోగలగాలి. ఎవరన్నా ముందు చూపుకి ఆలోచించాలి. ఎవరన్నా తన గురించి తను ఆలోచించుకోవాలి ముందు. ఏదో అంటారండి, ఎన్నో బంధకాలకి విలువలు చెబుతారు. అవన్నీ ఎదటి నుంచి రావు. మనం ఇద్దామంటే కుదరదు. కాబట్టి ఎవరి గురించి వాళ్ళు ఆలోచించుకుని, ఎవరి జీవితం ఎదరు ఎలా ఉండబోతుందో ఎవరినన్నా చూసి ఉదాహరణ నేర్చేసుకోవాలి. నేర్చుకోలేదు అనుకోండి, ఆ గాథలో పడిపోతాం. నాకైతే చెప్పటం వచ్చి కానండి, పాటించటం నాకు రాదు. కాబట్టి ఇలా ఉండిపోయానండి నిజంగా. కాబట్టి ఇలా ఉండిపోయాను. ఏదేమైతేలేండి, చూసారా నోరూరిపోతుందా? ఇదైతే పులుసు అండి. ఇది కూడా పులుసు కూరే, ఆకుకూర. ఇది ఒక్క క్లూ ఇచ్చేస్తున్నానండి మీకు. ఇది వెజ్ అండి, ఇది నాన్ వెజ్. చక్కగా చూస్తే అబ్బా అనుకుంటున్నారా? 2 మట్టి పాత్రలో వండేనండి. రుచి అనేది రెట్టింపు అవుతుంది. మరి ఆరోగ్యం అనేది అంతకన్నా ఎక్కువ అవుతుంది. చూసారా? నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.